జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ కూడా చాలా 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 నమస్కారాలండి. ఎందుకని అంటే నేను చిన్నగా చెప్పిన రెమెడీస్ని పాటించి చాలా అద్భుతమైన ఫలితాలను పొందామమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. అలాగే నేను రాగి కాయిన్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. మొన్న దీపావళికి కూడా మీరు 108 కాయిన్స్ అన్నాను, చాలామంది పట్టుకెళ్ళారు, చాలా బాగున్నావమ్మా అనేసి అన్నారు. అలాగే ఇప్పుడు రేపు ధనుర్మాసంలో కూడా వెంకటేశ్వర స్వామి కాయిన్స్ అనేవి నేను ఇవ్వటం, అది కూడా లిమిట్గానే పెట్టాను, ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, అసలు కాయిన్స్ ఎప్పుడు ఇస్తారమ్మా, మాకు ఈ కాయిన్ కావాలంటే ఎలాగనేసి అడుగుతున్నారు. సంవత్సరంలో అంటే ప్రతి సంవత్సరానికి కూడా కుబేర అష్టోత్తరం చదువుకుంటానికి ధనత్రయోదశికి, నరక చతుర్దశికి, తర్వాత దీపావళికి ఈ 3 రోజులు పూజ చేసి ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీదేవి గజలక్ష్మి కాయిన్స్ అనేది రాగి రూపంలో ఉన్న గజలక్ష్మి కాయిన్స్ మీ అందరికీ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఎందుకంటే నా కస్టమర్స్ అందరికీ తెలుసు అది. తర్వాత ధనుర్మాసం అంటే ఈ మాసం అయిపోయిన తర్వాత మీకు తర్వాత వచ్చేది ఏంటంటే ధనుర్మాసం అంటే నెలలో సంక్రాంతి నెలలో మీరు సంక్రమణం పట్టిన దగ్గర నుంచి భోగి వరకు ఈ నెల్లాళ్ళు పూజించేవి ఏం కాయిన్స్ అంటే వెంకటేశ్వర స్వామి కాయిన్స్. ఎవరికైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ 2 నెలల్లోనే నేను మీకు కాయిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే నేను పూజ చేయిస్తాను కాబట్టి, అంతేగాని ముందు చేయడం అనేది లేదు. ఎందుకంటే చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఆ టైంలో చేయిస్తే నాకు సరిపోతుంది, టైం కూడా సరిపోతుంది. లేదంటే ఆ చెయ్యాలన్నా కాయిన్స్కి పూజ చేయాలన్నా పంతులు గారు నిష్ఠ ఉండాలి, ప్లస్ ఇంత ఇదిగా చేస్తేనే కానీ అవ్వదు. కాబట్టి నేను ఆ 2 నెలల వరకే పెట్టాను. మీకు ఎవరికైనా సరే ప్రతి సంవత్సరంలోనూ కూడా మీకు లక్ష్మీదేవి ధనాకర్షణకి కానీ, లేదంటే డబ్బు నిలబడటానికి కానీ, లేదు నిత్యం ఆ స్వామిని అమ్మని పూజించటం వల్ల మీరు సంతోషంగా ఉండటం కోసం మీకు లక్ష్మీదేవి కాయిన్ అనేది దీపావళికి ముందు అంటే ప్రతి సంవత్సరంలోనూ కూడా ధనత్రయోదశికి, నరక చతుర్దశికి, దీపావళికి పెట్టిన కాయిన్స్ ఇస్తాను. తర్వాత ధనుర్మాసంలో నెల్లాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి కాయిన్స్ పెట్టి మీకు నేను ఇవ్వటం జరుగుద్ది. అది కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత మీకు ఈ కాయిన్స్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే మీరు గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం ఈ టైంలోనే తప్ప నేను ముందు ఇవ్వడం అనేది జరగదు. ఇప్పుడు వచ్చే కాయిన్స్ ఏంటంటే ధనుర్మాసంలో కాయిన్స్ మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు తెప్పించుకొని వెంకటేశ్వర స్వామి కాయిన్స్ చక్కగా సంతోషకరమైన డబ్బుతో కూడిన ఇబ్బందులు పడకుండా మీరు ఉండాలని, ఆ స్వామికి మీ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.